50 ఏళ్ల అరుణోదయ ఈ సభకు సావనీరు ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులకు, మేధావులకు, కళాకారులకు, రచయితలకు, ఉద్యమకారులకు అందరికీ అభినందనలు. యాభై ఏళ్ళు అనేది మన జీవిత చరిత్రలో చాలా ముఖ్యమైన భాగమే. అరుణోదయ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇంకా మిగతా విప్లవ సంస్థలు కూడా, విద్యార్థి మహిళా సంస్థలు కూడా అప్పుడే ఆవిర్భవించినవి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. సరే, తెలుగునాట ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమం సుదీర్ఘకాలంగా ఉంది. దానికి ఒక సంఘటితమైనటువంటి నిర్మాణ రూపం మొదట మనకి ప్రజానాట్య మండలి ఆ రూపాల్లో వచ్చింది. అనేక కారణాలు, పర్యవసానాలు, పరిణామాల వల్ల కొన్ని మార్పులు జరిగాయి. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ ఈ పోరాటాల నేపథ్యంలో నుంచి ఈ అరుణోదయ సాంస్కృతిక ఉద్యమం వచ్చింది. అప్పటికే మరి 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. నేను మొదటి విప్లవ రచయితల సంఘం మహాసభ ఖమ్మంలో జరిగినప్పుడు హాజరయ్యాను. అప్పటి నుంచి ఈ సాహితీ సాంస్కృతిక అంతగా ముందు నుంచి కూడా వీటిలో కొనసాగుతూ వస్తున్నాను. సరే, ఈరోజు నన్ను ప్రధానోపన్యాసం చేయమంటానికి నాకు ఆ అవకాశమో ఆ గౌరవమో మన కామ్రేడ్స్ కల్పించడానికి ఒక ముఖ్య కారణం ఏమై ఉంటుందంటే, అరుణోదయకు అంటే ఇందాక భరద్వాజ గారు చెప్పారు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కండై తోచు అని బమ్మెర పోతన గారు రాశాడు ఒక చోట ఎక్కడో. అట్లా అరుణోదయులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనిపించినటువంటి అరుణోదయులు కూడా ఉన్నాయి మనకి. ఎందుకంటే 74 నాటికి మేము తెనాల్లో ఒక అరుణోదయ మొదలుపెట్టిన ఉండేది. ఈ అరుణోదయతో సంబంధం లేదు. సాంబశివరావు అప్పుడు ఆ అరుణోదయలో ముఖ్యుడు, తెనాలి అరుణోదయలో. సరే, అది పేరు ఎవరైనా వాడవచ్చు. అది అంతకు ముందే 1972లో ఇదే హైదరాబాద్ నగరంలో నవోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింది. మరి ఆర్ట్ లవర్స్ సంస్థ నుంచి తర్వాత మరి ప్రజా కళామండలి ఏర్పడింది. ఇట్లా అది ఒక విచిత్రమైన పరిస్థితి తెలుగునాట ఏర్పడి ఉంది. ఏమిటంటే, అది విప్లవోద్యమపు పాయలతో ముడిపడి ఉంది. అది కళాకారులతో ముడిపడ్డ విషయం కాదు. అది విప్లవోద్యమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం అది. సరే, అది ఈ రోజున మనం ఈ 50 ఏళ్ల సందర్భంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఈ 50 ఏళ్ల కాలంలో ఎంతోమంది కామ్రేడ్స్ ఎంతో కృషి చేశారు. తమ జీవితకాలం ఉద్యమాల కోసమే వెచ్చించిన వాళ్ళు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒరిగిపోతున్న జెండాను నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదులే అని వాళ్ళ సొంత జీవితాల్లోకో లేక ఈ ఇబ్బందులు లేని రాజకీయాల్లోకో సంస్థల్లోకో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఈ 50 ఏళ్ల చరిత్ర మనకి అనేక తీపి గుర్తులతో, చేదు జ్ఞాపకాలతో ఉన్నది. సరే, మరి కృషి సాగించినటువంటి 50 ఏళ్ల కృషిలో పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరికీ
ఇంకా జీవించి ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరికీ మనం విప్లవాభినందనలు తెలియజేయాలి. ఆ కృషిలో పాల్గొన్న వాళ్ళందరికీ మనం విప్లవ జోహార్లు చెప్పాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తు ఉద్యమానికి మనం బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈ సభకి వచ్చే ముందు నాకు హైదరాబాద్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఏమంటే మీరు వస్తున్నారు, అసలు ఆ సభ జరుగుతుందా అన్నాడు. ఎందుకు జరగదు అన్నా. అసలు ఏంటి దేశంలో వాతావరణం ఎట్లా ఉంది, ఎంత యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయి, ఉన్మాదాలు వ్యాపించి ఉన్నాయి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ సభ జరుగుతుందా, మీరు ఒకసారి ఎందుకైనా మంచిది ఆలోచించరండి, తెలుసుకుంటండి అని అన్నాడు. సరే, అది నిజం కాదా అంటే నిజం ఉన్నది, అందులో కొంత నిజం ఉంది. ఒక యుద్ధోన్మాద వాతావరణం ఉన్నది. జరిగినటువంటి ఈ పెహల్గాం సంఘటన, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ పెహల్గాం సంఘటన వల్ల దాని గురించి నిన్న ఆంధ్రజ్యోతిలో ఆయన ఆ పత్రిక వేమూరు రాధాకృష్ణమూర్తి ఒక మాట రాశాడు. కొత్త పలుకను ఆదివారం రాస్తాడు. ఆయన ఏమన్నాడంటే, పెహల్గాం సంఘటన హిందువులను సంఘటితపరిచింది అన్నాడు అని రాశాడు. అంటే దీనికి హిందువులను సంఘటితపరచాలి, హిందువులు ఇతరుల మైనారిటీల మీదో వాళ్ళ మీదో వివక్షతో చూడాలి, ఉన్మాదాన్ని ప్రదర్శించాలి, దాడులు చేయాలి, ఈ రకమైనటువంటి భావజాలం ఉన్న వాళ్ళనే అది సంఘటితపరిచింది అనుకోవాలి మనం. అందుకే దాన్ని లోపల బయటికి అనకపోయినా లోపల సంతోషపడినటువంటి వర్గాలు మనకి ఈ వాట్సాప్ల్లోనూ ట్విట్టర్లోనూ పెద్ద అబద్ధాల ఫ్యాక్టరీ ద్వారా వ్యాప్తి చెందినటువంటి ఈ ఉన్మాదాలన్నీ కూడా మనం చూసాం. అయితే మరి ఈ మొత్తం సంఘటనలో నుంచి నేర్చుకోవాల్సిందో కప్పిపెట్టిన విషయాలు ఏమేమున్నాయి, ఇది ఈ మీడియా ఎక్కడ మాట్లాడాల, కప్పిపెట్టిన విషయాలు మాట్లాడాల. అక్కడ ఈ యాత్రికులు పేరు పెట్టి మరి మీరు ఏ మతస్థులు అని అడిగి పేరు పెట్టి చంపిన మాట వాస్తవం మనకు అర్థమవుతున్నది. వాళ్ళు ఏం కోరుకున్నారు, ఆ టెర్రరిస్టులు అనుకునే వాళ్ళు ఏం కోరుకున్నారు, హిందువులు మేము చంపుతాం కాబట్టి దీనికి హిందువులు ఏం చేయాలి, దీనికి రియాక్షన్ తోటి మీరు ముస్లింలను చంపాలి, దీనికి రియాక్షన్ తోటి మీరు ముస్లిం ద్వేషాన్ని పెంచుకోవాలి మీరు. ఇది ఆ టెర్రరిస్టులు కోరుకుంది. ఇది ముస్లిం ద్వేషం మీరు ఎంత పెంచుకోవాలనే ఒక రకమైన సందేశం వాళ్ళు అందులో ఇస్తున్నారు వాళ్ళు. అందుకే పేరు పెట్టి మరీ చంపారు. వాళ్ళ ఉద్దేశం ఇక్కడ హిందూ మతం పేరిట సాగించే ఉన్మాదం పెరగాలని ఆ శక్తులుకి అది ఆ రకమైన అవకాశం ఇచ్చింది. అది నిజంగానే ఆ శక్తులు లోపల చాలా మురిసిపోయిన ఈ సంఘటన చూడంగానే మనందరికి అర్థమైంది. కానీ ప్రజలు ఎవరూ దాన్ని హర్షించరు. ఈ టెర్రరిజాన్ని హర్షించరు ప్రజలు, టెర్రరిజాన్ని హర్షించరు. సరే, టెర్రరిజానికి మతం ఉంటుందా ఉండదా అని చూస్తే అనేది చర్చ ఇంతకు ముందే జరిగింది. ఎల్కే అద్వానీ గారు ఒకసారి ఒక ప్రకటన చేశాడు, టెర్రరిజానికి మతం ఉండదు అని ఆయనే ప్రకటన చేశాడు. ఆయన హోంమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఒక ప్రకటన చేశాడు, టెర్రరిజానికి మతం ఉండదు అని. ఎందువల్ల? హిందువులు అనుకునే వాళ్ళు కూడా టెర్రరిస్టులుగా దొరికిపోయారు. టెర్రరిస్టుల్లో హిందువులు అనుకునే వాళ్ళు కూడా దొరికిపోయారు. ఇది చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు ఇవి.
అయితే ఆ సంఘటన మొన్న 25వ తారీఖు అంటే పెహల్గాం సంఘటన జరిగిన సరిగ్గా 3 రోజుల తర్వాత అది ఒక రూపంలో ఆ పాత సంఘటనలు బయటకు వచ్చినాయి. ఏమని? ఒక 60 మంది పేర్లు చెప్పారు వాళ్ళు. ఎన్ఐఏ అంటే భారతదేశ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఈ వీళ్ళు వాళ్ళ కోర్టులో ఒక 60 మందికి ఉరి శిక్ష వేయాలి అని కోర్టుకి వాళ్ళు నివేదించారు. ఎవరు 60 మంది? ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ప్రసాద్ దీక్షిత్, ఇంకొక పురోహిత్, మరొక కులకర్ణి, రమేష్ ఉపాధ్యాయ. ఇవన్నీ పేర్లు. ఈ పేర్లు గల వాళ్ళందరినీ ఉరి తీయమని మొన్న ఏప్రిల్ 25వ తారీఖున ఎన్ఐఏ కోర్టుని ఎన్ఐఏ వాళ్ళు అడిగారు. ఎవరు ఈ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్? మీరు ఎవరన్నా పేరు విన్నారో లేదో నాకు తెలియదు. 2019 ఎన్నికల్లో భోపాల్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు సభ్యురాలైంది. ఆవిడ లోక్సభ సభ్యురాలైంది. 5 ఏళ్ల పాటు ఆవిడ లోక్సభలో సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. ఆవిడని ఉరి తీయమని ఎన్ఐఏ మొన్న అడిగింది. ఆవిడతో పాటు ఉన్న వాళ్ళందరిలో ఉన్నది అంటే వీళ్ళు చేసిన నేరం ఏమిటి అని అంటే, మహారాష్ట్రలో మాలెగావ్ అనే ఊళ్ళో ఆర్డిఎక్స్తో ఆర్డిఎక్స్ బాంబులు పేల్చి ఒక 8 మంది చచ్చిపోవడానికి, 100 మంది పైన గాయపడటానికి కారకులైనారు. వాళ్ళని విచారించగా ఇదంతా ఇప్పుడు 2007-8లో జరిగిన సంఘటన. ఇది 2008లో జరిగింది. ఇవాటికి వాళ్ళకి ఉరి శిక్షలు వేయమని కోరారు. ఆ సందర్భం అప్పుడే మరికొన్ని సంఘటనలు కూడా బయటపడ్డాయి. మన హైదరాబాద్లో జామా మసీదులో బాంబులు పేలాయి, అజ్మీర్ దర్గాలో బాంబులు పేలాయి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ పడిపోయింది, బాంబులు పేలి పడిపోయింది. చాలా మంది చచ్చిపోయినారు, 70-80 మంది చచ్చిపోయినారు. వీళ్ళందరూ కూడా అంతకుముందు విశ్వ హిందూ పరిషత్తు తాలూకు వాళ్ళు లేదా ఏబీవీపీ వాళ్ళు, ఈ సంస్థల పేర్లు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఒకప్పుడు ఏబీవీపీ అఖిల భారత స్థాయి ఏదో స్థాయి నాయకురాలు ఆవిడ. ఇది బయటకు వచ్చిన తర్వాత ఎల్కే అద్వానీ గారు ఏమన్నారంటే, టెర్రరిజానికి మతం ఉండదు అన్నాడు ఆయన. నిజంగా దీన్ని ఎవరన్నా గౌరవిస్తున్నారా దీన్ని? కానీ ఇది మొన్న పెహల్గాంలో జరిగింది. మరి వాస్తవంగా పెహల్గాంలో ఈ హిందూ యాత్రికులని కాపాడిన వాళ్ళందరూ కాశ్మీరీ ముస్లింలు. ఒకతను చనిపోయాడు కూడా, వీళ్ళని కాపాడే పనిలో భాగంగా చనిపోయాడు అతను. ఒకతను వీళ్ళని చాలా సురక్షితంగా వాళ్ళ గ్రామాలకు చేర్చారు. శ్రీనగర్, జమ్మూ ఎయిర్పోర్ట్లకి వాళ్ళని తీసుకువెడితే కాశ్మీరీ ముస్లింలు ఉచితంగా వాళ్ళ గుర్రాల మీద, వాళ్ళ ఆటోల మీద, వాళ్ళ ట్యాక్సీల మీద ఉచితంగా వాళ్ళు అక్కడ చేర్చారు. అక్కడ విమానాలు సిద్ధంగా ఉంటాయి ఢిల్లీకి చేరడానికి. 6,000 రూపాయల టికెట్ ఢిల్లీకి మామూలుగా 60,000 రూపాయలు చేశారు టికెట్. కాశ్మీరీ ముస్లింలు ఈ హిందువులందరికీ ఉచితంగా వాళ్ళని సురక్షితంగా చేరిస్తే అక్కడ హిందూ పెట్టుబడిదారులు వాళ్ళందరి దగ్గర సందట్లో సడేమియ్యేలాగా 6,000 కాస్త 60,000 చేసి వాళ్ళ జేబులన్నీ కొల్లగొట్టారు. బూర్జువా వర్గానికి కూడా మతం ఉండదు, ఆదాని అంబానీలకు మతం ఉండదు, దోపిడీ వర్గాలు పైకి ఎన్ని చెప్పినా వాళ్ళకి మతం ఉండదు. మతం పేరుతో ప్రజల నడుమ విద్వేషాలు పెంచడం వాళ్ళకు ఒక వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమం. ఎందుకు ఈ కార్యక్రమం అనేది మనం కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం చూద్దాం. మాట్లాడు దాని గురించి సంస్కృతి. ఇప్పుడు మనకి అయితే ఇప్పుడు ఇంకొక మాట ఇందులో చెప్పుకోవాల్సింది ఉంది. చెప్పుకోకుండా వదిలిపెడితే అయిపోతుంది.
ఎందుకంటే మొన్నటికి మొన్న అంటే 10వ తారీఖు సాయంత్రం 5 గంటల కల్లా ట్రూస్ అన్నారు. అంటే యుద్ధ విరమణ అన్నారు. ఏం లేదు, అంతా తూచ్ అన్నారు. ఎట్లా ఏమిటయ్యా అంటే ట్రంప్ గారు చెప్పాడు తూచ్, అయిపోయింది. ఇంకా ఇంకేం లేదు, ఇంకా వాళ్ళకి మనకు గొడవలు లేవు. వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇంకా ఏ రకమైన గొడవలు లేవు. సరే, ఇదే ఇవాళ పేపర్లో ఏవో వచ్చాయనుకోండి, ఇవన్నీ ఏదో నష్టపరిహార చర్యలు తప్ప ఇందులో ఏం లేవు, అంతకంటే ఏం లేవు. ట్రంప్ గారు చెప్పాడు కాబట్టి విరమించారు. ఎవరి ట్రంప్ గారు? అమెరికన్ సామ్రాజ్యవాదులకు నాయకుడు. అమెరికన్ సామ్రాజ్యవాదం అంటే ఎవరు? ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. ఇమ్రాన్ ఖాన్ అంటే పాకిస్తాన్కి ఒకప్పుడు ప్రధానమంత్రి, ప్రస్తుతం జైలులో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. అమెరికా వాళ్ళు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి, మా యువకుల్ని తాలిబన్లుగా మార్చి టెర్రరిస్టులుగా మార్చింది అమెరికా వాళ్ళు అని ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా చెప్పాడు. అందుకే ఇవాళ జైలులో ఉన్నాడు ఆయన. అంటే ఎవరు వీళ్ళందరికీ, ఈ టెర్రరిస్టులందరికీ అసలు ఎవరు ప్రపంచ టెర్రరిస్టు? అమెరికా వాడు. ఇరాక్ మీద వాడు చేసిన దాడి అంతకు మించిన టెర్రరిజంకి ఏముంది? అంతకుముందు మా చిన్నతనంలో వియత్నాం మీద ఎన్ని అసలు అంగుళం బాంబులేశాడు. అంతకంటే టెర్రరిజం ఏముంది? ఇవాళ ఇజ్రాయేల్ వాడు ఆ గాజా స్ట్రిప్ మీద దాడులు చేసి విధ్వంసం, మానవ విధ్వంసాన్ని సాగిస్తుంటే వాడు వెనకాల నిలబడి ఉన్నవాడు ఎవడు? అమెరికన్ సామ్రాజ్యవాదం కాదు. అందుకోసమే ఏం జరిగిందయ్యా అంటే స్థానిక టెర్రరిస్టులు ప్రపంచ టెర్రరిస్టుకి తలదాల్సాల్సి వచ్చింది. ఇది జరిగింది అంతే. ప్రపంచ టెర్రరిస్టు ఆదేశించిన తర్వాత వెనక్కి పండిరా అన్నప్పుడు ఎస్ సార్ అని ఇద్దరు వెనక్కి వెళ్ళారు. దీన్ని మనం ఇట్లా అర్థం చేసుకోకపోతే మనకి టెర్రరిజం కూడా అర్థం కాదు. ఈ టెర్రరిజాలని పెంచి పోషించి విద్వేషాలు సృష్టించి భారతదేశపు విభజన చేసినటువంటి హిందూ ముస్లిం ప్రాతిపదిక మీద విద్వేషాలు పెంచి విభజన చేసి ఇవన్నీ చేసింది బ్రిటిష్ సామ్రాజ్యవాది. ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాది వదిలిపెట్టిన చెప్పుల్లో కాళ్ళు పెట్టిన వాళ్ళు భారత పాలకులు. వాళ్ళు పట్టే ఆ స్థానాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు అమెరికన్ సామ్రాజ్యవాది. వాళ్ళు ఇప్పటికీ ఇంకా మనకి అవన్నీ వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. కనుక దీన్ని కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఇక మంచినీళ్ళు ఏమైనా వెళ్తారా? సరే, అరుణోదయ కార్యకలాపాల గురించి మాట్లాడుకోవాల్సింది ఉంది, చాలానే ఉంది. అయితే సమయం అంత లేదు కాబట్టి కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఇదే హైదరాబాద్ మహానగరంలో 1991లో నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. దాదాపు 70-80 వేల మంది హాజరైనారు ఆ సభకి. ఆ రోజున మేము ఎత్తిన జెండా దించకోయ్ అని ఒక నిశ్చలన దృశ్య రూపకం, ఫ్రీ షార్ట్ ప్లే అంటారు, ఒక నిశ్చలన దృశ్య రూపకాన్ని ప్రదర్శించాం. అందులో అక్కడే కాదు, తర్వాత 1995లో భారతీయ విద్యాభవన్లో కూడా ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. 13-14 దేశాల నుంచి వచ్చారు. ఒక అంతర్జాతీయ స్థాయి సదస్సు జరిగింది హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లోనే. అందులో కూడా ప్రదర్శించాం ఈ ఎత్తిన జెండా దించుకోయి. అందులో ఒక దృశ్యం ఉంటుంది. అది మీ దృష్టికి తీసుకురావాలనుకుంది నేను. ఆ దృశ్యాన్ని ఏమిటి ఆ దృశ్యం అంటే, పెద్ద ఎర్ర జెండా ఉంటుంది, నలుగురు తుపాకులు పుచ్చుకున్న వాళ్ళు, తుపాకులు చేత్తో ఉన్నవాళ్ళు 4 వైపులా ఈ ఎర్ర జెండాని పట్టుకుని గుంజుతూ ఉంటారు. ఉన్నట్టుండి ఎర్ర జెండాను వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు తుపాకులు ఎక్కువ పెట్టుకుంటారు. అందులో అది డైలాగ్ ఉన్న నాటకం కాదు, కేవలం నిశ్చలన దృశ్య రూపకం. 3 దృశ్యాలు మాత్రమే ఉంటాయి. వెనకాల నుంచి కామెంటరీ వస్తూ ఉంటుంది. ఏమొస్తుంది వెనకాల నుంచి కామెంటరీ? ఇది మా రాజ్యం,
ఇందులోకి మరొకళ్ళు అడుగు పెడితే ఊరుకోం అని ఒకళ్ళనొకళ్ళు తుపాకులు ఎక్కుపెట్టుకుని ఉంటారు. ఇది 1991లో మేము రాసినటువంటి ఎత్తున జెండా దించపై. సరిగ్గా అదే రోజుల్లో ఆ పాట బహుశా మన మిత్ర రాశాడో లేకపోతే నితిన్ అనే అతను రాశాడో నాకు గుర్తు రావట్లేదు. ఓ విప్లవ వీరుల్లారా మారేపటి సూర్యుల్లారా చిరిగిపోయిన జెండాలైతిరా మా అన్నల్లారా అని ఓ పాట ఉండేది ఆ రోజుల్లోనే. ఇప్పుడు భరద్వాజ్ గారు ఇప్పుడు అన్నారు కదా, అప్పుడే ఓ చిరిగిపోయిన జెండాలేగా మారిపోయారు మీరు. ఎట్లా ఏకమవుతారు మీరు ఏకమై ఈ ప్రజల్ని ఉద్యమాలని ముందుకు ఎందుకు తీసుకువెళ్తారు మీరు అని పాట, దానికి అనుగుణంగా దృశ్యాలు ఇవన్నీ ఉన్నాయి. అది వచ్చి కూడా 35 ఏళ్ళు అయిపోయింది కదా. అది ఇవాళ మరి ఇవాటి పరిస్థితి ఏమిటో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజున అంతేకాకుండా ఇంకా మరి అయితే ఏంటయ్యా ఈ 50 ఏళ్ళు మీరు ఏం చేశారు అని అంటే, ఇదిగో 50 ఏళ్ళు ఏం చేశామో ఇందులో కనిపిస్తుంది. 50 ఏళ్ల కృషి ఇందులో ఉంటుంది. సరే, పాటలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, అవగాహనకు సంబంధించిన విషయాలు ఉంటాయి, కార్యకలాపాలు ఉంటాయి, చాలా ఉన్నాయి, చాలా చేశాం. నలభై 48 ఏళ్లుగా ప్రజాసాహితీ పత్రిక నడుస్తోంది. 480 సంచికలు రాబోతున్నాయి. వచ్చే సంచిక 480వ సంచిక ప్రజాసాహితీ. అది చూపిస్తే కూడా ఏం చేసామో తెలుస్తుంది. ఇంకా అరుడుతారా విరసం సంస్థలు, విప్లవ సంస్థలు ఉన్నాయి మనకి. ఏం కృషి చేసామో మనం రకరకాల రూపాలు మనకు అభివృద్ధి తెలుస్తాయి. అసలు సమస్య ఏమిటి? కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? అసలు విషయం ఏమని చెప్పాడు కార్ల్ మార్క్స్? ఈ ప్రపంచాన్ని గురించి తత్వవేత్తలు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. కానీ అసలు విషయం దీన్ని మార్చటం, అది ఎట్లా అని మనం వేసుకోవాలి ప్రశ్న. దాన్ని మార్చడమే అసలు విషయం అన్నాడు ఆయన. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న అంటే, ఈ 50 ఏళ్ళు చాలా చేశాం, ఏం సాధించాం? ఇది మనం ప్రశ్న వేసుకోవాల్సిందే. చాలా ఆవేదన కలుగుతుంది, ఒక్కోసారి బాధ కలుగుతుంది. జీవితాలు దానికోసమే అంకితమై విశ్రాంతి లేకుండా ఉరుకులు పరుగులతో కార్యకలాపాలు నిర్వహించినటువంటి కామ్రేడ్స్ చాలామంది ఉన్నారు. సరే, మనతో పాటు నడుస్తూనే కాలం చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్దలు. కానూరు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, మన అరుడుదయ రామారావు లాంటి వాళ్ళు ఉన్నారు, కామ్రేడ్ నూతన్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు కామ్రేడ్స్. పేర్లు చెప్పుకుంటూ పెడితే చాలా ఉంటాయి. మేము ఒక నాటిక తయారు చేసాం. కరీంనగర్ జిల్లా కొరలుపాక గ్రామం, రాజవ్వ ఆవిడ పేరు. స్థానిక పెత్తందారులు, ఆవిడ ఉద్యమాల్లో పాల్గొంటుంది, రైతు కూలీ సంఘాల్లో పాల్గొంటుంది. ఆవిడ పాల్గొననివ్వకుండా అవమానం చేయాలని ఒక స్త్రీని ఎలా అవమానించకూడదో అలా అవమానించారు. మేము పోరాటాల రాజవ్వ అయినా సరే ఆవిడ ఉద్యమాల్లో పాల్గొంటూనే వచ్చింది. 1994లో కర్నూలు దగ్గర బొల్లవరం మన సుంకులు గారి స్వగ్రామంలో ఒక 10 రోజులు శిక్షణా శిబిరం పెట్టాం. అక్కడ అనేక కళారూపాలతో పాటు ఈ పోరాటాల రాజవ్వ కూడా అక్కడ నేర్చాము. కేవలం మహిళలే ప్రదర్శించాలనే ఒక నిబంధన ఉన్న సందర్భంలో మహిళలతో మాత్రమే, పురుష పాత్రలు కూడా మహిళలే ధరించేటట్టుగా ఆ నాటిక రూపొందించాము. అది తర్వాత తిరుపతిలో ప్రదర్శించాము. అనుకోకుండా ఏం జరిగిందంటే, మేము తిరుపతి వెళ్ళాము. కామ్రేడ్ విమలక్క ఈవిడే అన్న
రాజవ్వ అంటే మన మీటింగ్ వచ్చారు. నేను ఒక్కసారి నేను చాలా అసలు స్టన్ అయ్యాను. మనం ఇప్పటిదాకా ఏ రాజవ్వ గురించి మనం ఆవిడ మన కళ్ళ ముందు కనపడమంటే నేను ఒకసారి నేను అకస్మాత్తుగా నేను ఆవిడ పాదాల మీద వంగి నమస్కారం చేశాను. ఆవిడ అంత అవమానాలకు గురయ్యి కూడా ఉద్యమాల్లో పాల్గొంటా ఇక్కడ మీటింగ్కి ఇప్పుడు ఆవిడ ఎదురుగుండా ఆవిడ మీద జరిగినప్పుడు ఈ అత్యాచారాల సంఘటనలు ఆ గ్రామంలో వాటిని ప్రదర్శించాలి. ఆవిడ ఎదుర్కొండా ఉంటుంది, ఆవిడ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఆవిడ ఇది ఈ రకమైనటువంటి కళారూపాలు ఇప్పుడు ప్రదర్శించాం. ఇట్లా ఈ ప్రదర్శనలు ఇవాళ మరి ఈ కాలక్రమంలో మనకి 50 ఏళ్ల చరిత్రలో అనేక సమస్యలు కూడా ఎదుర్కొన్నాం. సైద్ధాంతిక సమస్యలు ఎదుర్కొన్నాం, అవగాహన సమస్యలు ఎదుర్కొన్నాం, వర్గాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కులాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, సమస్యలు ఎదుర్కొన్నాం. దాని గురించి ఆంతరంగికంగా బహిరంగంగా చాలా చర్చలు జరిగినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రామచంద్ర మోరే వాళ్ళిద్దరి జీవితాన్ని చదివితే నాకు అర్థమైంది ఏమిటంటే ఇది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న వాళ్ళిద్దరికీ వేరువేరు. రామచంద్ర మోరే కమ్యూనిస్ట్ పార్టీ, అంబేద్కర్ కాదు. కానీ వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. మహచ్చరువు పోరాటానికి వెనకాల నేపథ్యం అంతా రామచంద్ర మోరేదే. ఏమిటి అక్కడ సమస్య అంటే ఇది ఐక్యంగా ఉద్యమాలు సాగించడం, ఇది ముఖ్యమైనది. సిద్ధాంత ఐక్యత గొడవకి సంబంధించిన విషయం కాదు, ఇది ఆచరణకు సంబంధించిన విషయం. ఆచరణకు సంబంధించిన విషయాలు సిద్ధాంత విషయాలుగా తీసుకెళ్ళి సిద్ధాంతం ఒకటి కాకపోతే ఆచరణ కూడా ఒకటిగా అవ్వడానికి వీలు లేదనే స్థాయికి తీసుకెళ్ళి ఈ రకమైనటువంటి ఉద్యమ సంబంధమైన ఐక్యతని కూడా జరగకుండా చేసినటువంటి పరిస్థితులు, అట్లా మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది కాదు. కులమంటే సంఘము, సమూహ చిహ్నము, ఆస్తి వ్యక్తిగతము, అది వర్గ రూపము, సిరి వచ్చిపోయినట్లు కులం రాబోదయ. నేనే వర్గము కులము అని 33 పద్యాలు రాసి అందులో ఒక పద్యం ఇది. సమూహం, కులం అంటే సమూహం, వ్యక్తి కాదు కులం. సమూహంగా మారితేనే కులంలో అది కులానికి కూడా ఊర్ధ్వచలనం ఉంది. పైకి చెల్లించే లక్షణం కులానికి ఉంది, కిందకి దిగే లక్షణం కూడా అంతో ఇంతో ఉంటుంది. వేమన చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు ఈ ముక్కు కూడాను. కనుక ఇది వర్గానికి కులానికి ఉండేటటువంటి ఆ సంబంధాన్ని మనం అర్థం చేసుకోకుండా అది పక్కన పెడదాం. కానీ ఉద్యమ సంబంధమైన ఐక్యతకి ఏమొచ్చింది అడ్డం. కనుక ఉద్యమంలో కలిసి పాల్గొని నిజాయితీగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటి చాలా కీలకమైన విషయం ఉంటుంది ఇక్కడ. అది రామచంద్ర మోరే, అంబేద్కర్లు వాళ్ళిద్దరూ పరస్పర గౌరవంతో ఆ రకంగా వ్యవహరించారు వాళ్ళిద్దరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సరే, ఈ రోజున ఆదివాసీల మీద అనేక రూపాల్లో ఇవాళ భారత పాలక వర్గాలు, కేంద్ర పాలక వర్గాలు దాడులు చేస్తున్నాయి. మనకి ఛత్తీస్గఢ్లో అందులో భాగమే. మణిపూర్లో ఏం జరిగిందో మనకు తెలుసు. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఏం జరుగుతుందో మనకి ఆదివాసీలు ఎక్కడెక్కడ ఆందోళన చేస్తుంటే, పోరాటం చేస్తుంటే వాళ్ళ మీదలా దాడులు జరుగుతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్లో ఆయుధాలు పుచ్చుకున్నారు కనుక వాళ్ళ మీద మనకి వాళ్ళని హతం చేస్తున్నటువంటి ఇది ఉంది తప్ప ఆదివాసీలని, పోరాడే ఆదివాసీలని పాలక వర్గాలు ఏమీ స్పేర్ చేయటల్లా. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సంపదలు కావాలి. ఆ సంపదల కోసం వీళ్ళని అక్కడి నుంచి తరిమివేయాలి, అదంతా స్వాధీనం చేసుకోవాలి. ఇది మొత్తం పాలక వర్గాలకి ఆ మొత్తం ఒక వ్యూహంలో భాగం. అది ఈ దేశపు బడాబూర్జువా వర్గానికి, సామ్రాజ్యవాద యొక్క ఉమ్మడి ప్రయోజనాల్లో భాగం. కనుక మన పోరాటం మరి ఎందుకు అందరం మరి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. సాంస్కృతిక సామ్రాజ్యవాద వ్యతిరేక సదస్సు అని 1994లో ఏప్రిల్ 3, 4 తారీఖులు ఇదే హైదరాబాద్లో రాణా ప్రతాప్ హాల్లో 3 రోజులు పెద్ద సదస్సు పెట్టాం, నిర్వహించాము. అందరం ఉన్నాం, కామ్రేడ్స్ అందరం అక్కడ ఉన్నాం. మరి ఆ సదస్సులో అనేక పత్రాలు, అనేక సాంస్కృతిక ప్రదర్శనలు, సామ్రాజ్యవాద
సంస్కృతి ఎట్లా మీదకు వచ్చి పడిపోతుంది, ప్రపంచీకరణతో ఏ ప్రమాదం వస్తుందని. మరి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అందరూ మాట్లాడుతున్నారు, ఈ వామపక్ష లేక విప్లవకారులు అందరూ మాట్లాడారు. ఎందుకు కలిసి ఉద్యమం చేయలేకపోతున్నారు అని అంటే ఇది మనం తీవ్రంగా ఆలోచించుకోవాల్సిన విషయం, ప్రశ్నించుకోవాల్సిన విషయం, లోపల బయట కూడా చర్చించుకోవాల్సిన విషయం. ఇది అవేమీ లేకుండా ఆల్ ఈజ్ వెల్ విత్ దిస్ వరల్డ్ అనుకుంటే ఆ ప్రపంచం ఏమీ బాగుపడదు. మనకి ఏమున్నా వాస్తవికంగా మనం ఏమి అంటే ఏంగిల్స్ ఒక మాట చెప్పాడు చరిత్ర గురించి సరైన గుణపాఠాలు తీసుకొని వాళ్ళు చరిత్ర చేత శిక్షింపబడతారు అని చెప్పాడు. చరిత్ర చేత శిక్షింపబడతారు. మనం అట్లా చరిత్ర చేత శిక్షింపబడే పరిస్థితుల్లో కానీ మనం ఉన్నామేమో మనకు మనం ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రోజున ఒక పెద్ద సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ ప్రపంచ సంక్షోభం, సామ్రాజ్యవాదం నెలకొంటున్న ప్రపంచీకరణ సంక్షోభం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా ఉండగా ఇంకా కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. ఏమిటది? అసలు ఈ దేశంలో భూస్వామ్యం లేదు, అంతా పెట్టుబడిదారీ విధానమే. ఇక్కడ భూస్వామ్య వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవం అవసరం లేదు. నూతన ప్రజాస్వామిక సంస్కృతి కోసం పోరాటం అనేది అది తప్పుడు విధానం. బూర్జువా సంస్కృతికి వ్యతిరేకమైన పోరాటమే మనం సాగించాల్సిందంతా అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మన దేశంలో బూర్జువా సంస్కృతి ప్రవేశించిందే సామ్రాజ్యవాదులతో. మన దేశంలో బూర్జువా సంస్కృతి అదేదో సర్వస్వతంత్రంగా ఏం లేదు. ఇక్కడ బూర్జువా సంస్కృతి సామ్రాజ్యవాదంతో మిళితమై వాళ్ళ సంఖ కింద దూరి వాళ్ళ పెట్టుబడి మీద ఆధారపడుతూ బతుకుతున్నటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. ఆ వ్యవస్థే ఈ కాలం చెల్లిపోయిన భూస్వామ్యాన్ని కూడా కాపాడుతోంది. భూస్వామ్యం లేదు అంటున్నారు కదా మీరు. కులం ఎక్కడి నుంచి ఉంది? ఎట్లా బతుకుంది కులం? కాకతీయుల నాడు ఏ అగ్రకులాలు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలాయని చెప్పుకున్నారు? వెలమ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ. ఇవాటికి తెలుగునాట తెలుగు వారిని ఏలేటటువంటివి ఆ కాకతీయులకి వీళ్ళకి జీవ సంబంధం ఏమి లేకపోవచ్చు. వాళ్ళకి వీళ్ళకి ఏ రకమైన బంధుత్వాలు లేకపోవచ్చు. కానీ అవే పేరు కలిగినటువంటి కులాల ఆధిపత్యం ఇవాటికి తెలుగు రాష్ట్రాల తెలుగు నాట ఉంది అంటే 700-800 సంవత్సరాల క్రితపు ఫ్యూడల్ వ్యవస్థ యొక్క లక్షణాలు రకరకాల రూపంలో అది పెనవేసుకుని ఇక్కడ మనకి ఇప్పటికి కూడా కొనసాగుతోంది. కనుక ఫ్యూడల్ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి ఈ పోరాటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదని మనం అర్థం చేసుకోవాలి. మరి ఫ్యాసిజాన్ని గురించి కూడా మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఫ్యాసిజం యొక్క మూలాలు భారతదేశంలో మూలాలు. ఎందుకంటే ఫ్యాసిజం మనం క్లాసికల్ ఫ్యాసిజం గురించి మాట్లాడుకుంటాం, ఇటాలియన్ ఫ్యాసిజం, జర్మన్ నాజీయిజం గురించి మాట్లాడుకుంటాం. కానీ భారతీయ ఫ్యాసిజం ఎట్లా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. ఇది ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది? ఇది కుల వ్యవస్థని కాపాడే ఫ్యూడల్ వ్యవస్థ ముద్దుబిడ్డ. ఇది సామ్రాజ్యవాదుల పెంపుడు బిడ్డ. ఇది యూరోపియన్ ఫ్యాసిజము మానసిక పుత్రిక. దీనికి 3 లక్షణాలు ఉన్నాయి. భారతీయ ఫ్యాసిజానికి 3 లక్షణాలు ఉన్నాయి. అది ఫ్యూడలిజం, కుల వ్యవస్థను కాపాడే ఫ్యూడలిజం దానికి పుట్టిన బిడ్డ. ఇది వీళ్ళ సాకింది ఎవరు, పెంచింది ఎవరు, పెద్ద చేసింది ఎవరు అంటే సామ్రాజ్యవాదుల పెంపుడు బిడ్డ. వీళ్ళ ఆశగా చూస్తుంది ఎంతసేపు వాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ మాట్లాడేది ఆ యూరోపియన్ ఫ్యాసిజం మానస పుత్రులు వీళ్ళు. కనుక ఈ 3 లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. కనుక ఆ 3 లక్షణాల మీద మనం పోరాడితేనే, ఆ 3 లక్షణాలతో సంఘర్షిస్తేనే మనం ఇక్కడ నుంచి మనం ఈ ఫ్యాసిజం నుంచి మనం విముక్తి కాగలుగుతాం, లేకపోతే కాలేము. అంటే మరి ఆ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకమైన పోరాటం లేకుండా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమైన పోరాటం లేకుండా, ఈ కార్మిక కర్షక ఐక్యత లేకుండా అనేక మంది ఈ వ్యవస్థ చేత పీడింపబడుతూ ఉన్నటువంటి ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీలు వీళ్ళందరినీ
ఈ పోరాటాల్లో ఐక్యం చేసి ముందుకు తీసుకువెళ్లకుండా మనం ఈ ఫ్యాసిజాన్ని కూడా ఓడించలేము. మొత్తంగా మనం ఒక నూతన ప్రజాస్వామిక సంస్కృతిని నిర్మించాలంటే ఈ పోరాటాల్లో నుండే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. కనుక మనం ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ అవగాహనతో పోనీ కనీసం ఇందులో కనీస అవగాహనతో అందరూ కలిసి పోరాడాలని సాగాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరి దగ్గర ఈ సందర్భంగా సెలవు తీసుకుంటూ లాల్ సలాం.